కుంభరాశి వారికి ఈ వారం వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. సప్తమంలో కేతు చాలా బలంగా ఉన్నారు. అష్టక వర్గులోను సర్వాష్టక వర్గులోను అత్యధిక బిందువులతో కలిసి ఉన్నారు. వ్యాపారపరంగా నూతనంగా ఉత్సాహం లభిస్తుంది. నూతన ఉత్సాహంతో మరో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగంలో కూడా మంచి స్థాయిని కలిగి ఉంటారు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఇంటా బయట రాని పేరు ప్రఖ్యాతలు ఉద్యోగంలో రావడం ఇదొక సంతోషకరమైన వార్త అని చెప్పచ్చు. వ్యాపారం కూడా మంచి అభివృద్ధిలో ఉంటుంది. ఎంత కష్టపడ్డా ఎంత సంపాదించినా ఇంట్లో వాళ్ళ ముందు ఏమి చేతకాని వాళ్ళలాగా ఉండడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. 10 మందికి మనం సహాయం చేస్తున్నాం, 10 మంది మన ఉప్పు తింటున్నారు, 10 మంది తింటున్నారు, కానీ మనకే ఎందుకు ఇంట్లో ఇలా ఉంటుంది, పేరు ప్రఖ్యాతలు లేకుండా ఎందుకు ఉన్నాయి, సరే ఏదైనా మనకెందుకు, మన పని మనం చేసుకుపోదాం అనే భావంతో ఉంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వరకు చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం వారికి, టెక్నీషియన్స్కి, బ్యూటీషియన్స్కి, కాస్మెటిక్స్ ఈ రంగాల వరకు చక్కగా ఉందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. ప్రస్తుతం వైద్య ఉద్యోగుల వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వరకు బాగుంటుంది. అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్ ఈ రంగాల వరకు బాగుంటుంది. వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోవాలి. ఏదైనా సరే పెద్దలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ద్వితీయ లాభాధిపతి అయిన గురువు 6 బలంగా ఉన్నారు. సప్తమాధిపతి అయిన రవి భాగ్యంలో ఉన్నారు. ఏదైనా సంబంధం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక సంబంధం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఏలినాటి శని నడుస్తున్న శని భగవానుడికి ద్వితీయంలో చక్కగానే ఉన్నారు. అదేవిధంగా గురువు కూడా 6 గురువు చక్కగా ఉన్నారు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా తొలగిపోతాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది, ముందుకు సాగుతుంది. ఏది ఏమైనా సరే ఇన్ని ఉన్నా అన్నీ బాగున్నా 10 మందిలో చులకన భావం ఉండడం, 10 మంది మనకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అనేది ఉంటుంది. ఇటు కుటుంబంలో కావచ్చు, ఇటు బయట వాళ్ళు కావచ్చు. మనం రూపాయి పెడతాం, కానీ వాళ్ళు మనకి ఎటువంటి రెస్పెక్ట్ ఇవ్వరు అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఏదేమైనా సరే వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా భగవంతుడు ఇవ్వాలి, ఆయన అనుగ్రహం అనుకుంటే చాలు అన్న భావంతో మీరు ముందుకు వెళ్తారు. ఈ ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలంతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి. అదేవిధంగా కాలభైరవ రూపు మెడలో వేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.